రాష్ట్రం విడిపోయాక కూడా కొందరు నేతలు రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. ఈ విషయంలో ఏపీ సీఎం ముందు వరుసలో ఉన్నారని అన్నారు. బాబు తెలంగాణపై అక్కర్లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఎవరైనా తెలంగాణ సమాజాన్ని విమర్శించేలా వ్యాఖ్యానిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇదే సీన్ రిపీట్ అయితే ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేతా అంటూ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఇంత బాధను కూడా షేర్ చేసుకోవాల్సి వచ్చింది. సరే జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి లేనిది వాళ్ళకి లేదు. ఇప్పటికి కూడా కొంతమంది ఆంధ్ర ప్రాంతీయులు వారి ముఖ్యమంత్రి గారితో సహా ఇంకా తెలంగాణ మీద ఏదో రకరకాల పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఖండించే అక్కర తెలంగాణ యొక్క విజ్ఞులు మేధావుల మీద ఉందని చెప్పి నేను భావిస్తాను. హైదరాబాద్ వాళ్ళకు ఉదయం నిద్రలేవటం తెలియదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే ఉదయం నిద్రలేవటం చెప్పిండు. వీళ్ళకు మీరు శారీరక కష్టం చేయడం కాదు, మనసుతో కష్టం చేయడం మీకు బుద్ధి లేదు అని చెప్పిన పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మన రాజమండ్రిలో కామెంట్ చేశారు. దీన్ని ఏమనుకోవాలా, ఏ రకమైన సంస్కారం అనుకోవాలా? వారి విజ్ఞతకే వదిలిద్దామని అనుకున్నాం. కేసీఆర్ను ఒక మాట అంటే నేను పడగలను, కానీ తెలంగాణ సమాజాన్ని అంటే మాత్రం పడే ప్రశ్న ఉత్పన్నమే కాదు. తెలంగాణ సంస్కారాన్నో తెలంగాణ సమాజాన్నో ఎవరైనా సరే ఈ ప్రపంచంలో బీలిటిల్ చేస్తే ఎంతవరకైనా వెళ్తాం, కానీ ఊరుకోమని చెప్పుకునే సందర్భంగా నేను ఒక హెచ్చరిక కూడా చేస్తాను. వాళ్ళు రాజధాని నగరం కట్టుకుంటారు, చాలా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మంచి కట్టుకొని సంతోషం కట్టుకుని, అమరావతి కాకపోతే ఇంకోటి కట్టుకుని వాళ్ళు వద్ద అంటున్నారు. అదేందో మాకు తెలంగాణకి ఏం అవసరం అని నాకు అర్థం కాదు. హైదరాబాద్లో దాని ఫోటోలని పేపర్ నిండేసి కథేసి కార్ఖానేసి అదేదో అద్భుతం జరిగిపోతుంది. ఏంది అది చూస్తే ఏంది ఎంత వెకిలి ఉంటుందంటే, నేను అందుకే అంటున్నా, దాశరథి గారు వాళ్ళు కనుక ఉంటే ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని మాట్లాడేటోళ్ళు ఎన్ని చెప్పేటోళ్ళు. హైదరాబాద్తో పోల్చుకునేందుకు ఆ బంగపాట ఎందుకు నాకు అర్థం కాదు. హైదరాబాద్ ఒక హిస్టారికల్ సిటీ. ఆధునిక కవులలో ఒక్క శ్రీనారాయణ రెడ్డికి పోలదగినటువంటి కవి ఉన్నారా తెలుగు సాహిత్యంలో? ఒక జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. మరి మాకు లేరా ఇట్లాంటి పర్సనాలిటీస్? మేమేం మిడిచిపడటం లేదే. మేము మిడిచిపడుతున్నామా? పొద్దున్న లేచి మా దెబ్బలు దర్చుకుంటున్నామా? అటువంటి అసూయలు అవసరం లేదు. ఎవరి ప్రతిభ వారిది, ఎవరు బతుకువారు గొప్పగా బతుకోవచ్చు. అదే సలహా నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా. మీరు ఇంకా ఇటువంటి భ్రమలు వీడి మీరు అమరావతులు కట్టుకోండి, ఆరావళులు కట్టుకొని మాకేం అభ్యంతరం లేదు. బ్రహ్మాండంగా చేయండి, అక్కడ ప్రజలకు సేవ చేయండి. మేము కూడా సంతోషిస్తాం, హర్షిస్తాం. మీరంతా బాగుండాలని కోరుకుంటాం మనసు నిండా, ఒక సహచార రాష్ట్రంగా. కానీ మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి మహాప్రభు అని చెప్తున్నాం, మర్యాదగా చెప్తున్నాం. ఇక ఒకటికి 10 అంటాం. మరి ఇంటికా జవాబు పత్తర్సే దేనా పడతా, తప్పదు. కాబట్టి అది మానుకుంటే మంచిదని ఈ సందర్భోచితమే నేను అనుకుంటున్నా.